సభ ఏర్పాటు చేసుకోవాల్సిన ఉద్దేశాలు ఏంటి అనేది మన ఆఫీసర్స్ అంతా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మన వ్యవసాయానికి సంబంధించి శానిటేషన్, ఆరోగ్యం, ఇవన్నీ ఎలక్షన్ సంబంధించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఇప్పుడు రోడ్డు నుంచి గ్రామం లోపలికి వస్తుంటే చాలామంది నాట్లు వేయడం గమనించాను నేను. అంటే మనకి ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల, అంటే వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందువల్ల ఇప్పటి వరకు ఎవరైనా వేసినా కానీ, మిగతా వాళ్ళైనా కానీ మన ఏవో గారు చెప్పినట్టు వర్షం తక్కువ ఉండే పంటలు వేసుకోవాలని కోరుతున్నాను. అంటే అట్లా ఉండడం వల్ల మహిళ ఎక్కడైతే వీక్గా ఉంటుందో ఆ కుటుంబం అంత క్షేమంగా ఉండదు. మీరంతా మీ కుటుంబంతో పాటు మీరు కూడా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. బాగున్నప్పుడే మీ ఫ్యామిలీ కూడా చాలా క్షేమంగా ఉంటుంది. మీ గురించి మీరు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మన ఎలక్షన్ గురించి మన తహసీల్దార్ గారు చెప్పారు. ఎలక్షన్ ఏంటంటే మనకు ప్రతి ఇంటికి బిఎల్ఓ 2 సార్లు వస్తారు, 2 ఫామ్స్ తీసుకొని వస్తారు మీ ఇంటికి. వచ్చినప్పుడు ఆ ఫామ్స్ ఒకటి మీరు నింపి బిఎల్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకొకటి మాత్రం మీ దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ గ్రామంలో 96% ఓటర్స్ మ్యాపింగ్ అయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మనకి ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం ఓటర్ లిస్ట్ని ప్యూరిఫై చేయడం. అంటే ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్, అంటే అర్హత ఉన్న ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఓటర్ నమోదు చేసుకోవాలి. ఒకటి గారికి, ఎంఏఓ గారికి, మిగతా ఇక్కడ మన వర్ణి మండల నిజంగా మీకు అవగాహన కల్పించడానికి. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు, చాలామంది, ఎంతమంది వరి వేస్తారు? చేతులు ఇవ్వండి. అందరు వరితో ఉన్న ప్రేమం ఎందుకు? ఇప్పుడు మీరు కూరగాయలు కావచ్చు, కానీ ఇప్పుడు మనం అందరం ఏకగ్రీవంగా మనం వరి వైపు మొగ్గు చూపెడుతున్నాము. ఎందుకు? ఈజీగా మా ఊర్లో ఒక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయిపోతుంది. మహిళల ద్వారా నడుపుతాము. కొంతమంది మహిళల్ని మోసాలు కూడా చేస్తాము. కమిషన్ వస్తాయి. ఇవన్నీ ఏదో ఒక నామకే వాస్తే సీడ్స్ వాడుతాము. దీంట్లో మీ అందరికీ నేను ఒక మాట చెప్తానండి. మన నిజామాబాద్ జిల్లా అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక అరుదైన ఘనత ఉంది. మనకి వ్యవసాయ కోసం మీ వర్ణి ప్రాంతంలో అయితే కామారెడ్డి నుంచి, ఎన్ఎస్పి నుంచి మీకు నీళ్లు వస్తూ ఉంటాయి. అంటే మీ అందరూ అదృష్టవంతుడే. ఎందుకంటే మన తెలంగాణలో ఇంత విసులుబాటు వేరే ప్రాంతాల్లో లేదు. మీరు ఒకసారి వెళ్ళండి, నల్గొండ వైపు వెళ్ళండి, చెండూరు వెళ్ళండి, మునుగోడు వైపు వెళ్ళండి. అక్కడ చుక్క నీళ్ళు కోసం బోర్వెల్స్ అంటే వేసినా కూడా 180 feet వరకు నేను సొంతగా చూసి ఉన్నాను, కానీ ఒక చుక్క కూడా నీళ్లు రావు. సో నేను అనేది ఏంటంటే, ఏదైతే మనకి ప్రకృతి తరఫున వనరులు ఉన్నాయో అవి దానికి ఒక పరిమితి ఉంటుంది. అది మీరు కోరుకుంటే, మీరు ఏదైనా ఎవరికైనా సర్పంచ్ గారికి డబ్బు ఇస్తే వర్షం పడుతుందా? సర్పంచ్ గారు మీకు వర్షం, మీ రైతు వేదిక ఎక్కడ ఉంది? ఐడియా ఉందా? మీరు అందుబాటులో ఉంటున్నారా? స్వస్తి. దయచేసి ప్రతి ఒక్క మంగళవారమైనా లేదా ఒక్కసారి సార్ వారి నంబర్ తీసుకొని సార్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్లో వెళ్ళి మీ ఫార్మర్ రిజిస్ట్రీ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. మీకు ఐడియా ఉండకపోవచ్చు, మా వాళ్ళు ఏం చేస్తారు మాకు తెలుసు. ఓకే, సో కనీసం ఫలానా సురేష్ మీ డేటా ఎంట్రీ అయింది ఫార్మర్ రిజిస్టర్, ఇది మీ వివరాలు అనేది ఒక లెక్క మీ దగ్గర తప్పకుండా ఉండాలి. అది మహిళా రైతులైనా ఎవరైనా సరే ఫార్మర్ రిజిస్ట్రీ చాలా చాలా ముఖ్యం. మీకు పదే చెప్తున్నాను, మీకు గుర్తింపు కోసం లేదా రైతుగా ఒక ఫార్మర్గా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒక కొత్త విధానం అయినా సరే చాలా సాఫీగా సులభంగా చేసే విసులుబాటు మనం రైతు వేదికలో కల్పిస్తున్నాం. ఇది అందరికీ కనిపిస్తుందా? ఓకే, సో 2002 ఓటర్ లిస్ట్లో తప్పకుండా ఉండాలి. మళ్ళీ చెప్తానండి,
మీరు 1987 ముందు పుట్టి ఉంటే లేదా ఆ సంవత్సరంలో ఈ మధ్య మా ఆడియో మేడం ఎంఆర్ఓ సార్ రిక్వెస్ట్ మేరకు ఈ ఒక్క నెల చేసేసండి. మీ మొత్తం ఫస్ట్ అయితే ఈ 3 మంత్స్ది ఆనరోరియం ఇప్పుడు వచ్చేస్తుంది. ఎస్ఐఆర్ పూర్తి అయ్యేంత వరకు చేసేసండి. దాని తర్వాత తప్పకుండా కేస్ బై కేస్ బేసిస్ ఇక్కడ